దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధి గల దివ్య నామమున కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనములు తెలియజేసుకుంటూ ఈ దినముకు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2 కొరింథీయులు 4వ అధ్యాయం నుండి దేవుడు మనతో మాట్లాడుచుండగా వినుబుద్ధి ఆత్మ మన మీదికి దేవుడు సమృద్ధిగా చేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేవుని స్తోత్రం. ఈ పరిచర్య ఏంటంట అంటే ఏం పరిచర్య? దేవుని పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేవుని స్తోత్రం. కరుణింపబడిన వారిగా దేవుని చేత కరుణింపబడి మనము పొందినదేంటి అంటే ఆయన పరిచర్య. ఆయన పరిచర్య ఏంటంట? మనము పొందుకున్నటువంటి దేవుని కృపలో ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు అనేకులు రకరకాలుగా వస్తుంటారు. స్వస్థతల కోసమని, ఆరోగ్యం కోసమని, గర్భఫలము కోసమని, పొలములు దీవించబడాలని, గర్భఫలము తెరవబడాలని, అనేక విషయాల కొరకై దేవుని యొక్క సన్నిధిలోకి ఆరాధించుటకు, ప్రార్థించుటకు, ఆయన కృపలో దేవుని సన్నిధిలో బ్రతకడానికి ఇష్టం. కానీ దేవుని యొక్క హృదయంలో దాచబడిన ఒక శ్రేష్టమైన అంశం ఏంటి అనగా, ఆయన సన్నిధికి వచ్చిన తన బిడ్డలు ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నారంటే కనుక తన పరిచర్యను తన బిడ్డలు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికి అనుసంధానంగా రాయబడిన అద్భుతమైన లేఖన భాగము మత్తయి 11:28 చదివినట్లయితే 29. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. దేవుని స్తోత్రం. యేసేమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు. ఆ సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడట? తన ప్రియమైన సంఘ బిడ్డలను కరుణించుచున్నాడు. ఏం చేస్తాడట? కరుణించుచున్న దేవాది దేవుడు ఇప్పుడు తన కాడిని తన ప్రియమైన ప్రజల మీద పెడుతున్నాడు. ఏంటి ఆ కాడి అంటే? తన యొక్క పరిచర్య. ఏంటంటే తన యొక్క పరిచర్య నానా విధములుగా ఉన్నప్పటికీ ఆ నానా విధములుగా ఉన్న పరిచర్యలో సంఘములో అనేక జనులు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క పరిచర్య దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. తన బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఎలాగైతే ఉండాలని దేవుని ఆశ, శత్రువును జయించగలిగిన యెహోవా సైనికులుగా ఉండాలని, తన వలె పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే లోకమును గెలిచి జయవీరుడా అనే ఒక సాక్ష్యమును నీవు పొందాలని నా దేవుని యొక్క ఆశ ఎంత పరిపూర్ణమైన ఆశో, అదే రీతిగా నా తండ్రి ఆశ ఏంటంటే కనుక ప్రతి వారు కూడా ఆయన తన బిడ్డల యొక్క హృదయములో పెట్టని ఆశపడుతున్న అంశుడే కనుక తన పరిచర్యను తన ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. కొత్త నిబంధనలో మనం అందరం కూడా పిలువబడిన రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక అంటే ఇప్పుడు నువ్వు ఎవరు? రాజు.
అంటే రాజు ఏం చేస్తాడు? యుద్ధములు చేస్తాడు, పరిపాలిస్తాడు. మరి యాజకుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క మందస్సు ఏం చేస్తాడట? పరిచర్య కదా చేస్తాడు. అంటే ఇప్పుడు యేసు రక్తములో కడగబడిన దేవుని యొక్క ప్రజలు మొదటి ఆశ ఏంటి అంటే కనుక శత్రువును జయించగలిగిన అభిషిక్తులుగా ఉండాలని, శత్రువు రాజ్యాన్ని కోల్చగలిగిన బలవంతులుగా ప్రార్థనపరులుగా ఉండాలని ఆయన పరిపూర్ణమైన ఆశ. ఈ పరిపూర్ణమైన ఆశలో దాచబడిన మరొక ఆశది కనుక నువ్వు యుద్ధములు చేస్తూనే దానికన్నా ఇంకా శ్రేష్టమైన విషయం కనుక ఆ యుద్ధములు చేసేది ఎందుకంటే కనుక నీ డిస్టర్బెన్స్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ యెహోవా సన్నిధికి మరింత దగ్గర కావడానికి, ఆయన పరిచర్యను నీవు కంప్లీట్ చేయడానికి, నీ మీద పెట్టబడిన బాధ్యతను కంప్లీట్ చేయడానికి దేవుని స్తోత్రం, మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. కరుణింపబడిన నీవు ఈ పరిచర్య పొందినందున, కాబట్టి ఏమి అవ్వకూడదట? మనము అధైర్యపడకూడదు. దేవుని స్తోత్రం, మహిమ కలుగునుగా. అంటే నీవు సంఘములో ఏదైనా పరిచర్య చేయలేని పరిస్థితిలో ఉంటే కాస్త నీలో భయం ఉండాలి, నీలో కొంచెం దిగులు ఉండాలి, నీలో వేదన ఉండాలి, నీలో ఒక ఎవరు ఆత్మచాలని అణుచుకున్న దైవిక దుఃఖం కలగాలి. కారణం కనుక నాకు బయట కుటుంబం ఉంది, సమాజంలో మంచి స్థానం ఉంది, సమాజంలో మంచి ఒక వ్యాపార సంబంధంగా దీవించబడ్డాను, ఉద్యోగపరంగా లేవనెత్తబడ్డాను, ఇవన్నీ ఉన్నా సరే దేవుని సంఘములో నేను చేయదగలిగిన పరిచర్య నేను ఇంకా చేయలేకపోతున్నాను, పరిచర్య చేసే కృప ఇంకా పొందుకోలేకపోతున్నాను, పరిచర్య చేసే స్థితి నాకు ఇంకా నేను రాలేకపోతున్నానని చెప్పి నీవు పరిచర్య పొందకపోతే, ఎప్పటివరకు ఎటువంటి పరిచర్యగా చేయకపోతే కనుక నీలో ఒక వేదన ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప ఇస్త్రీ బట్ట నాటకుండా వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, గెస్టులా రాకూడదు. దేవుని స్తోత్రం. తన ఇంటి వారిగా, ఇంటి ప్రజలుగా, సొంత బిడ్డలుగా, సొంత కుమార్తెలుగా, బాధ్యతలు వహించిన బిడ్డలుగా మీరు బ్రతకాలి. అది దేవుని యొక్క ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవుడు దొరికి ఉన్నాడు, బాగానే ఉంది, స్వస్థత దొరికింది, బాగానే ఉంది, నీకు నీ స్థితిగతులు మార్చబడుతున్నాయి, బాగానే ఉంది. నీ బతుకే కాదు, అసలు 50 లక్షల రూపాయల ఫీజులు కట్టాలంటే కనుక కడతనం, బాగానే ఉంది. నీ వ్యాపారం అసలు తిరిగి యుగుడు కాదు, ఒక్కొక్కటి కూడా దేవుడి రూపంలో పెంచుకుంటూ వెళ్తున్నాడు, ఆనందిస్తున్నావు, సాక్ష్యాలు చెప్తున్నావు. కానీ ఎప్పుడైనా నేను దేవుని సంఘములో పరిచర్య విషయంలో నువ్వు ఏదైనా ఒక కృపను పొందుకునే భాగ్యవంతుడిగా మార్చబడ్డావా లేదా? ఇంకా నువ్వు పరిచర్య చేయకుండా ఏదో వచ్చి వెళ్ళిపోవడం అన్నట్టుగా, పాస్టర్ గారు వెళ్ళకపోతే తిడతాడరా బాబు, కొడతాడరా బాబు, లేదంటే కనుక అసలు సాటిస్ట్ గారు కూర్చుని పడవా, ఆవిడతో పడలేము, వెళ్ళిపోయి ఆ పనిదే చేసితే కనుక ఈ పూటకి ఇక్కడతో అయిపోతారా బాబు అన్న విచిత్రమైన మనస్సు కలిగి వస్తే కనుక నువ్వు రావడం కూడా వేస్ట్. నువ్వు ఎవరిని చూసి రావాలి దేవుని మందిరానికి? దైవజనుడినా? ఎవరిని బట్టి రావాలి? నీ పరలోక సంబంధమైన తండ్రిని బట్టి. ఇప్పుడు తండ్రి మీద ఏముందట? నా భుజముల మీద రాజ్యభారము ఉంటుంది. ఆ రాజ్యభారమును ఏం చెప్తున్నాడట? నీ మీద కూడా ఆయన ఉంచుతున్నాడు. బిడ్డ, నువ్వు నాతో కూడా కలిసి పని చేయండి. నీకు ఒక పని చెప్పేసి జై అనట్లేదే, ఆయన భుజముల మీద కూడా ఆ భారమే ఉంది, ఆ భారాన్ని నీ మీద కూడా పెడతాడానికైనా ఇష్టపడుతున్నాడు. అదే స్తోత్రం, హల్లెలూయా. ఓ భయంకరంగా సాటిస్ట్ చెత్త సేవ చితపడతా లేదంటే
భయంకరంగా తిట్టుకుంటూ తిరిగే దేవుడు కాదు. ఆయన కూడా తన భుజముల మీద ఒక భారమును మోస్తున్నాడు. సంఘమును సంపూర్తి చేయడానికైనా, రాముడికి సిద్ధపరచడానికి, తండ్రితో ఉంచడానికి, తన ప్రాణము పెట్టిన సంపాదించుకున్న తన ప్రియమైన బిడ్డలను దేవుడి కొరకు సంపాదించడానికి అని ఎప్పటికీ కూడా ఆత్మదేవుడు ఆయన కష్టపడుతున్నాడు. ఆయన మీద కట్టబడిన భారమును బట్టైనా ఇంకను పని చేస్తున్నాడు. ఇప్పుడు నీవు ఏం చేయాలి అంటే కనుక ఆ పని చేస్తున్న దేవుడికి నువ్వు సహకరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఆమేన్. నీకు స్తోత్రం. నేను ఉదాహరణకి ఇంకా బాగా చెప్తాను. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో సర్జరీ చేస్తున్న సమయంలో డాక్టర్ సర్జరీ చేస్తున్నప్పుడు ఏ థ్రెడ్ వాడాలో, ఏ నీడిల్ వాడాలో, ఏ కత్తిరి వాడాలో, ఆ సర్జరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ పక్కనే ఉంటాయి అని చెప్పి ఇలా తిరిగి నెతుక్కోవడం. ఆ పక్కన నర్సులు ఉంటారు కదా, ఇలా అంటే ఏం చేయాలంటే కనుక డాక్టర్ ఏమేమంటారో కత్తిరా, సూదా, అదేనండి అలా ఉంటుంది, అదే కదండి ఇలా ఉంది, కొంచెం అలా ఉంటుంది అదేనండి అని అడిగి లోపల పోతాడు. ఎవరో వేసి చచ్చిపోతాడు. అంత గ్యాప్ ఉండదు. ఇలా జరిగిస్తా ఉంటుంటాడు, మధ్యలో ఇలా అంటుంటాడు. ఇలా అన్న మరుక్షణం ఏం చేయాలట, ఇక్కడ ఏ పని జరుగుతుందో ఆ పని ముందు ఇక్కడే అవలంబించాలి, నరసంగించాలి. అంటే ఇప్పుడు వైద్యుడికి ఎంత జ్ఞానం ఉందో అంతే జ్ఞానం ఎవరుంటుంది, నర్సుకుంటుంది. కానీ వైద్యం మాత్రం ఎవరు చేస్తారంటే ఆపరేషన్ డాక్టర్ మాత్రమే చెప్తాడు. కానీ 99% ఆ లోపల దానికి మీద పిక్కలెట్టుకెళ్ళి ఒంట్లో వేసుకుని ఒప్పుకుంటా కూర్చుని మధ్యలో 50 ముక్కలు తింటారు. దూరంగా డాక్టర్ గారు అక్కడ మీ పక్కన దాన్ని తీసుకొని పారు అని చెప్పినట్టు దరిద్రుడు సలహాలు ఇచ్చిందని కూర్చున్నారనుకో, ఏమవుద్ది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఇలాంటి కొటేషన్లు బయటకు వస్తాయి. అద్భుతంగా బీభత్సంగా సూపర్ అని చెప్పి ఒక శ్రేష్టమైన సాక్ష్యం రావాలంటే ఏం చేయాలా? ఈ యొక్క డాక్టర్తో పాటు సమానంగా నర్సు ఏం చేయాలట, పరుగులట. అంటే ఇక్కడ ఎంత జ్ఞానం ఉందో, డాక్టర్కి సర్జరీకి ఎంత జ్ఞానం ఉంటుందో పక్కన నర్సు కూడా అంతే జ్ఞానం ఉంటుంది. మరి అంత జ్ఞానం ఉంటే గనక ఏది ఎలా వాడాలో, ఎప్పుడు ఏమో వాళ్ళు టక్కనిస్తుంది కదా, మన ఆపరేషన్ చేసేచ్చు కదా. కుదురుతుందా? ఎందుకు? దానికి ఒక లైసెన్స్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత అనుమతించబడిన ఒక లైసెన్స్ ఉంటుంది కదా. ఆ లైసెన్స్ ఉంటే తప్ప నువ్వు దేహం మీద, శరీరం మీద నువ్వు చేయొచ్చా? లేదు కదా. అంటే నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు విస్తారమైన కృప ఉండొచ్చు, కానీ చెయ్యవేసేంత కృప రాదు. గల కారణం ఏంటి? అక్కడ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలా, కనబడాలి. అలాగే దేవుడి యొక్క పరిచయలో దైవజనుడే ఎందుకు అలా ముందుంటాడు, మిగతా వాళ్ళందరూ పక్కన ఎందుకు పరుగులాడుతూ ఉండాలి అంటే దైవజనుడి మీద సర్టిఫికెట్ ఉంది కాబట్టి దైవిస్తాం. హల్లెలూయా. ఏ సర్టిఫికెట్? సేవకు పిలిచిన సర్టిఫికెట్. ఏ సర్టిఫికెట్? అభిషేకించబడిన సర్టిఫికెట్. ఏ సర్టిఫికెట్? మొత్తం కూడా అందరి చేత తృణీకరించబడి, ద్వేషించబడి, నలగొట్టబడి, చితకొట్టబడి, ఇక మొత్తం ప్రపంచంలో ఏ ద్వారం లేకుండా అన్ని ద్వారాలు మూసేసి ఏసే ద్వారం తప్ప మరొకటి ద్వారం తెరవబడి ఉంటుంది కదా. ఇలాంటి కారణాల చేత ఆ సర్టిఫికెట్ ఆధారం చేసుకుని ఆ ఆపరేషన్ ఎవరు చేస్తారంటే, పరిచయం ఎవరు చేస్తారంటే దైవజనుడు చేస్తాడు. అంటే దైవజనుడు ఏ పరిచయం చేస్తాడో దానికి తగిన జ్ఞానం కూడా ఎవరికి ఉండాలట, సంఘ బిడ్డలకి పరిచయం చేసేవారికి ఉండాలట, ఉండాలి. దైవ స్తోత్రం.
హల్లెలూయా. అంటే దైవజనుడికి ఎంత ప్రార్థన ఉంటుందో, దైవజనుడు ఎంత ప్రార్థనాపరుడో, దైవజనుడు ఎంత కన్నీరు గారుస్తాడో, దైవజనుడు ఎంత ప్రయాసపడి పరుగులు పెడతాడో సమానంగా ఎవరు పరుగులు పెట్టాలా? సంఘం కూడా పరుగులు పెట్టాలి. కానీ ఆపరేషన్ డాక్టర్ గారు చేసినట్టుగా దైవజనుడు మాత్రం కాస్త నిలబడి కొన్ని పరిచర్యలు జరిగిందని మాత్రమే. కానీ ఇద్దరు కలవకపోతే కనుక అక్కడ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? అవదు కదా. అలాగే దైవజనుడితో ఇప్పుడు ఎవరు కలవాలి? చెప్పాలి, సంఘం కావాలి. ఇప్పుడు దైవజనుడు సంఘం కలిపి ఎవరితో కలవాలా? చెప్పాలా, ఎవరితో కలవాలి? అంటే ఇప్పుడు కలిస్తే ఏం పొందుకుంటాం? కృపను, ఆహాధన్యత అని అప్పుడు సరిగ్గా వాడగలుగుతుంది. ఈ స్తోత్రం మహిమ కలుగునుగా. ఏదైనా పరిచయం అప్పచెప్తే బాగుంటారా బాబు అన్న ఆతృత నీకు ఉండాలి. అంతే తప్ప బాబోయ్ అన్న ఫీలింగ్ ఎక్కకూడదు. మరలా పెట్టేయాడు పాస్టర్ గారి ప్రాబ్లం, మరలా పెట్టేసాడు ఇంకో ప్రాబ్లం. నీకు అస్సలు ఖాళీగా ఉండడం. ఇప్పుడు ఖాళీగా ఉన్నా సరే, ఖాళీ లేకపోయినా పరిగెట్టుకుని ఏదో పని ముగించుకుని తను తీసుకోవచ్చు కదా. మమ్మల్ని కూడా ఖాళీ లేకుండా మమ్మల్ని కూడా పెట్టిస్తుంటాడు. ఇదేం పాస్టర్ రాబోయే మనస్తత్వం రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరుగులు వెళ్తున్నాడు, మనం కూడా ఏం చేయాలట? ఎందుకు అంటే ఈ పరిచర్య పొందినందున. దేవుని స్తోత్రం. మనం పొందుకున్నాం కదా ఈ పరిచర్య. అందుకని ఏం చేయాలట? అధైర్యపడకుండా ఏం చేయాలా? పరిగెట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా నా దగ్గర ఎంతో కొంత ఉంటుంది కదా, పెట్టుబడి విత్తనం. ఆ విత్తనంతో మొదలెట్టేస్తాను దేవుని స్తోత్రం. నీకు ఎంత ముందు ఆలోచించడం, తర్వాత ఇంక ఎదురు దేవుడు అయితే సంఘం లేదా కుటుంబం లేదా ఈ మొత్తం ఎదురు వస్తుంది. రూపాయి వరకు విడుదలైపోతుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏదైతే దేవుని మాట విడుదలైంది కనుక ఇంకెంత ముందు చూడండి, ఇంకా దూకేస్తాను. ఇంకంతే. ఇంకా నాతో కూడా ఎంత కొత్తారా, వాళ్ళు భరింతారా, క్యాల్కులేషన్ ఏమి చూసుకోను. నాకు సరైన మాట వస్తే కనుక అంతే. సడన్గా మా ఇంట్లో కూడా చెప్పను. సడన్గా మీతో కూడా సమానంగా చెప్తాను. అది దేవుని స్తోత్రం. సడన్గా టాప్ అంతటా అని మొదలెడతాను దేవుని స్తోత్రం. మొదలెట్టాడు బాబు అయితే మేము ఇప్పుడు సిద్ధపాటు చేసుకోవాలని చెప్పి ఆమె క్యాల్కులేట్ చేసుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. ఈయన మళ్ళీ మొదలెడుతున్నాడు, ఏం చేయాలో బాబు వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళు మీరు చెక్ చేసుకుంటారు. అంటే నేను ఏం చెక్ చేసుకుంటానంటే కనుక దేవుని సంకల్పం, దేవుని చేస్తాం, అది ఒకటి చెక్ చేసుకుంటాను. మీరు ఏం చెక్ చేసుకుంటారంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. ఏమి ఇస్తారు? హల్లెలూయా. ఏం చెక్ చేసుకుంటా, ఏం చేస్తాం అంటే కనుక అందరం కలిసి పరిగెత్తడం. అదే ఇస్తాం. హల్లెలూయా. దేని కొరకు? వ్యర్థంగా తిరగడానికి కాదు కదా. దేవుని కృపలో ఈ సంవత్సరం జరిగిన పరిచర్యలో ఎక్కడైనా ఈ పరిచర్యకు సరిగ్గా బాగా జరగలేదు, ఇది అనవసరంగా పెట్టారు పాస్టర్ గారు, ఈ మీటింగ్ ఏదో అంత సక్సెస్ కాలేదు అన్నట్టుగా ఫిబ్రవరిలో జరిగిన చర్చ్ యానివర్సరీ మొదలుకొని మొన్నట జరిగిన పరిశుద్ధాత్మని మొదలు గుడి వరకు ఈ జరిగిన ఈ 3 ఆరాధనలో ఎక్కడైనా మీకు అనవసరంగా పరిగెత్తడం అనిపించింది మీకు అసలు? ఎందుకు అంటే కనుక మన ఆలోచన కాదు కదా, మన ఇంట్రెస్ట్ కాదు కదా, మన చిత్తం కాదు కదా. ప్రార్థన చేసుకుంటే అయ్యా అంటే కనుక బిడ్డ ఇది ఇలాగైతే సంఘం బలపడుతుంది, ఇలాగైతే ఉద్యోగపరచబడుతుంది. దేవుడు ఒక ఆలోచన బయలుపడేది. అతనికి ఆలోచన బట్టి ఏం చేస్తామంట? పరుగులు పెట్టడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం అధైర్యపడక, చెప్పండి, మనము అధైర్యపడకుండా ఏం చేయాలట? 4వ వచనం చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనమును కలుగ చేసింది. స్తోత్రం. ఇప్పుడు ఈ పరిచర్య మనం ఎందుకు పొందుకున్నాం? ఈ భాగ్యం ఎందుకు పొందుకున్నాం? ఈ స్థితి ఎందుకు పొందుకున్నాం? దేవుని కృపలో ఈ పరిచర్య మొదలుపెట్టిన ప్రారంభం నుండి మీరు గమనిస్తే కనుక
ప్రతి సంవత్సరానికి పరిచర్య నూతనపరచబడుతుంది, నూతన భారంలో కొనుక్కుంటుంది తప్ప ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా సంవత్సరానికి ఒక 40 దినాలు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఆ మైకింగ్ ఏదైనా ఉందా? లేదు. గల కారణం ఏంటి? పాతలు గతించిన సమస్తము ఇంకా అంత నూతన పరచబడతానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొత్త నది ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవాహం వెళతా ఉంటుంది, కొత్త నది మరలాగే కొత్త నీరు వస్తానే ఉంటుంది. గల కారణం ఏంటి? ఎదగడానికి, బలపరచబడడానికి, కృప పొందుకోవడానికి. ఈ పరిచర్య ఎందుకు పొందుకున్నాము అంటే ఒకటే, కొంతమందికి మనోనేత్రములట, అపవాదం చేయాలట, గుడ్డితనము. ఇప్పుడు ఆ మనోనేత్రములు తెరవవలసిన బాధ్యత ఎవరిదట? మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటి? మొత్తం అందరి కళ్ళు సరిగ్గా చెప్పి అల్లుడికి నా సాగతీసడం కాదు. దాని ఉద్దేశం ఏంటి? అయ్యా మేము పరిచయం పొందుకున్నామయ్యా, నీకు వందనాలు. మా మనోనేత్రలు తెరిచినందుకే నీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా. మా మనోనేత్రలు తెరవబడి కానీ మేము నశించుకుంటుంది కదా. ఇప్పుడు అలాంటి మనోనేత్రములు తెరవబడకుండా ఉన్న వారి యొక్క నేత్రములు తెరవగిన కృపను, అభిషేకం మాకు దయచేపడమని చెప్పి ఇక్కడ సంఘం కూర్చుని ఏడడానికి, ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి మనం ఈ పరిచయం పొందుకున్నాం. దేవుని స్తోత్రం, మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంటే ఒక నది ప్రవహిస్తుంటే కనుక అది చెట్లని బతికిస్తూ ఉంటుంది, ఎండ లోయల్ని నింపుతుంది, ఎడారిని జలప్రలయంగా మారుస్తుంది. చివరకట ఆ ప్రవాహ దాటి ఎంతలా పెరిగిపోయిందంటే కనుక సముద్రమును మంచినీరుగా మార్చేసి అంత ప్రవాహంగా పెరిగిపోయింది. దేవుని స్తోత్రం. అది ప్రారంభంగా చిన్నగానే ప్రారంభించబడ్డది. గడప కింద నుంచి, సీయోను గడప కింద నుంచి ప్రవహించడం మొదలు పెడుతుంది. మొదలవడం చిన్నగానే మొదలైంది, కానీ అది ఎంతలా ప్రవహిస్తుందంటే గనక సముద్రమునే మంచినీటిగా మార్చి అంత ప్రవాహంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. అంత ప్రవాహంగా మారిపోయిన దీనికి ఉన్న క్రమం ఏంటి కనుక గడప పైకి ఎక్కదు, గడప కింద నుంచే పారుతుంది. దేవుని స్తోత్రం, మహిమ కలుగును కాదు. ఏ గడప క్రింద నుంచి ఎందుకంటే వాక్య క్రమము, ఆత్మ క్రమము, ఆత్మ నియమము, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే సమస్తము జరుగుతుండాలి. ఇక్కడ ప్రవాహం మొదలయ్యి ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చారనట? శిత్తిములోయలోకి వెళ్ళాలి, ఎడారిలోకి వెళ్ళాలి, అక్కడ నది ప్రవహించాలి, సముద్రములోకి వెళ్ళి సముద్రములు అంత ఏంటంట? మంచి నీరుగా మార్చి. అంతలాగా జరగాలంటే ఇప్పుడు ఇక్కడ మొదలైన ప్రవాహం ప్రవహించాలా వద్దా? చెప్పాలి. మరి ప్రవహించాలంటే నీరు రావాలా వద్దా? చెప్పండి. మరి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నీ కంటి నుంచే కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నీ కంటి నుంచే. నువ్వు చేస్తున్న కన్నీరు ప్రార్థనే, నువ్వు కారుస్తున్న కన్నీరే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చగలిగిన, అన్ని జనులను దేవుని వైపు చెప్పగలిగిన, ఒక అభిషేకం పొందుకోగలిగిన, సమస్త ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దేవుని కొరకు రక్షించగలిగిన ఒక స్థితి కేవలం తీరుకుందంటే కనుక నీ కన్నీటి ప్రార్థనగా మాత్రమే ఉండదు. దేవుని స్తోత్రం, మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృపను ఎన్నో పొందుకున్నావు. పరిచర్యలో కన్నీటి ప్రార్థన పొందుకున్నావా? మొదటి మాట ఏంటంటే పరిచర్యలో మనం ఎన్నో పొందుకున్నాం కదా. నీ జీవితం ఎన్నో పొందుకున్నాం కదా. పరిచర్యలో కూడా అనేక రకాలుగా పాడుపడుతున్నావు. పాటలు పాడే తలాంతు, వాయిద్యములు వాయించే తలాంతు, ప్రేమ మీద వండే తలాంతు, వడ్డించే తలాంతు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ వాడబడుతున్నా సరే, కానీ మరీ శ్రేష్టమైంది సముద్రమును కూడా మంచినీరుగా మార్చగలిగినంత కన్నీరు నీలో నుంచి ఈ ప్రాంతాన్ని తడపగలిగిన స్థితి రావాలి. స్తోత్రం,
మహిమ కలుగునుగా. ఆమేన్. ఇక్కడ నువ్వు కన్నీరు కార్చగలుగుతా ఉంటే కనుక నీ కన్నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో. ఆ ప్రవహిస్తూ ఎంతలాగా మార్చబడుతుందంటే, ఎంతలాగా మార్చబడుతుందంటే కనుక ఎండిపోయిన భూములట తడిపి, ఇది ఇంతలా ఎండిపోయింది కదా మొన్నటి వరకు అది ఎండిపోయింది నిజమే, కానీ ఒక నది ప్రవహించడం మొదలైంది కదా. ఆ ఎండిపోయిన భూమిని మంచిగా మార్చి అక్కడ ఒక చక్కటి వాతావరణం విడుదల చేయని స్థితి ఎవరికి ఉంటుందంటే కేవలం కన్నీరు ప్రార్థన చేసేవాడికి మాత్రమే ఉంటుంది. దేవుని స్తోత్రం, మహిమ కలుగునుగా. ఈ పరిచయంలో నువ్వు అనేకమైన పొందుకున్నావు, కానీ పొందుకోవలసింది శ్రేష్టమని ప్రార్థన చేసే పరిచర్య. ఈ పరిచర్య ప్రార్థన చేసే పరిచర్య. లక్షవారం నాడు జరుగుతున్న పరిచర్యకి నీలో కంగారు ఉందా? కంగారుతో బయలుదేరుతున్నావా? లేదంటే కనుక వచ్చిన తర్వాత కాసేపు పడుకుని సోఫాలో కూర్చొని జంతువులు తింటాను, నువ్వు వెళ్ళు తర్వాత నేను వెళ్తాను, ముందు నువ్వు స్నానం చేయ తర్వాత నేను స్నానం చేస్తాను అని తోసుకుంటా ఇలా చండాలంగా తయారీ అవుతున్నావా? మందిరానికి, లక్ష్యవారం జరిగించే ప్రార్థనలకి, పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసే ప్రేరణకు కూడా జరిగిస్తున్న ప్రార్థనకి, అమ్మో నేను త్వరగా వెళ్ళిపోవాలి. అక్కడ నా అవసరం ఉంది, నేను ప్రార్థించాలి. ప్రార్థన చేస్తే కార్యానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ప్రార్థించి కృపను పొందుకున్నాను. ఈ సమయం వ్యర్థం అవ్వకూడదు, ఈ సమయం మీద పాడు చేసుకోకూడదు అని చెప్పి నువ్వు ఎప్పుడైనా కంగారుగా బయటకు వచ్చావా? ఒక ఆతృత కలిగి ఎప్పుడైనా వచ్చావా? ఆదివారం మాత్రమే వచ్చి వెళ్ళిపోతావా? శుక్రవారం మాత్రమే వచ్చి వెళ్ళిపోతావా? నీలో 10 ఉన్నారు, పేర్లు చెప్పడం కానీ ఆడి ఇష్టం. 9 లక్షవారం వస్తారు, 9 శుక్రవారం వస్తారు. మీరు సెలెక్ట్ చేసుకోవడం కాదు. పరిచయం దేవుడిచ్చిన క్రమాల్లో రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, మహిమ కలుగునుగా. ఆమేన్. చెప్పండి రామేనండి. హల్లెలూయా. దేవుడిచ్చిన క్రమం, ఆ క్రమం బట్టి నువ్వు వెంబడించగలిగితే కనుక నీ కన్నీటికి మనుషులు ఎవ్వరూ విలువకపోవచ్చు కదా. నా దేవుడు లెక్క కడతాడమ్మా, నా దేవుడు లెక్క కడతాడు. నీ వ్యక్తిగత జీవితాల కోసం కాకుండా, నీ కుటుంబ జీవితాల కోసం కాకుండా, సంఘం కూర్చుని కన్నీరుతో అయ్యా అని చెప్పి ఏదో కోల్పోయినట్టుగా, ఏదో వెళుతూ ఉన్నట్టుగా, ఏదో భయంకర నష్టం కలిగినట్టుగా ఎవరి కోసం నువ్వు కన్నీటి గార్చి ఎడుతూ ప్రార్థన చేస్తా చూసావా? ఆ కన్నీటికి భూమి మీద ఏ ఒక్కడు కూడా లెక్క కట్టలేడు, ఎవరి వల్ల కాదు. నా దేవుని మాత్రమే సాధ్యం. దేవుని స్తోత్రం. ఆయన దాస్తున్నాడు, తన గుడ్డిలో నీ కన్నీరుని దాస్తున్నాడు. దాచి తగిన ప్రతిఫలం నీకు ఎదుగో ఆయన రాబోతున్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు నీకు జీతం పట్టుకుంటాడు కదా. ఎవరికి అత్యధికమైన జీతం అంటే కనుక కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడికి అత్యధికమైన జీతం పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు మోకరించగలిగే కన్నీరు రాకదంటే నీ ప్రార్థన జీతం ఫెయిల్యూర్ అవుతున్నట్టు జాగ్రత్త చూసుకోండి. నువ్వు పక్కడి కోసం కన్నీరు కార్చలేకుండా నీ మట్టుకు నువ్వే, బిడ్డ కోసం ఎవడన్నా ఏడుస్తాడు, భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం ఎవరైనా ఏడిచి ప్రార్థన చేస్తాడు. దాంట్లో పెద్ద విడ్డూరమే ఉంది. నీకేమాత్రం సంబంధం లేదు. అసలు ముఖం తెలియదు, జాతి తెలియదు, వర్గం తెలియదు, అది ఏ ఊరో తెలియదు, ఏంటో కూడా తెలియదు. దైవజనుడికి ఒక అంశం చెప్తే కనుక అది ఇక్కడ ఏదో జరిగినట్టుగా, నీ చిత్రం జరిగినట్టుగా గోడకి ఏడ్చి ప్రార్థన చేస్తా చూసావా? ఆ మనస్సును నేను అండర్లైన్ చేసుకుని, నా బిడ్డ కరుణింపబడి పరిచయం పొందుకున్నాడు, ఆ పరిచయకు తగ్గట్టుగా పనిచేస్తున్నాడు, నా బిడ్డకి సరైన చేతులు ఎత్తానని చెప్పి వస్తున్నప్పుడు ఎత్తాడు. ఇక్కడ అవసరతలన్నీ తీర్చి నీ స్థాయిని పెంచుతా వెళ్తాడు. దేవుని స్తోత్రం, మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య పొందుకున్న జనులారా, మీరు నిత్యముగా ధన్యులు, చాలా ధన్యులు. ఎంత ధన్యులు అంటే కనుక
నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి, నాకు భాష కూడా సరిగ్గా రాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. కానీ నీకు స్తోత్రం. భాష ప్రావీణ్యం కలిగిన వారికి సరైన మాట చెప్తారు. నేను మాత్రం ఒకటే చెప్తాను, ఈ భూమి మీద అన్నిటికన్నా అత్యధికమైన ప్రాఫిట్ అంటే కనుక నువ్వు ఏదైతే పరిచర్య పొందుకున్నావో సంఘంలో, ఆ పరిచయం బట్టి పిచ్చి పిచ్చిగా ఆనందించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసి పరిచర్య పొందుకున్నావా? ఏం పరిచర్య పొందుకున్నావా? అయ్యా నాకు ఇచ్చో కృపించో, నీకు వందనాలు, నాకు ఈ భాగ్యం ఇచ్చో, నీకు స్తోత్రాలు. దేవుని మహిమ కలుగునుగా. ఆమేన్. అన్ని వేల మంది దైవజనులు ఎదుట ఒక దాసుడికి అందరి ముందు మోకరించి ప్రార్థన చేసి ప్రభుత్వం కనుక గుండెల్లో ఒక ఎక్కలేని సంతోషం వచ్చేట్టుందే. దేవుడే స్వయంగా వచ్చి నీకు జీతం ఎత్తాడంటే, దేవుడే స్వయంగా వచ్చి నీ కష్టానికి లెక్క చూసి నీ కన్నీరు తుడుస్తాడంటే కనుక ఎంత ఎంత కష్టపడాలంటో దేవుని స్తోత్రం. మొత్తం కష్టాలంతా కూడా ఒక్క దెబ్బతో మర్చిపోయి, అయ్యా గుడ్డి సేకరణ చేసింది ప్రభువా, ఇస్మాకారు గడువు ఉంచుతారు ప్రభువా, ఆ భూమి రమ్యమైన చూసి దేవా, ఇస్మాకారు ఎలాగైతే దేవా నడుము వచ్చాడు, నేను కూడా నీ పరిచయం నేను నడుము ఉంచుతానయ్యా, కృప చూపించయ్యా, నాకు ఈ పొందుకునే పరిచయం నన్ను నా దగ్గర తీసివేద్దయ్యా. మా దైవజనుడితో మీరు మాట్లాడాడు. అవసరం పరిచయం ఇంకా పెరగాల తప్ప తగ్గడానికి వీల్లేదు. అయినా మాకు ఈ భాగ్యం ఉండాలి, ఈ భాగ్యం పోకూడదు ప్రభువా. నాకు ఆతృత మీద కలగాలి. ఇంకా స్తోత్రం. హల్లెలూయా. అయ్యి బాబోయ్ ఆహా కాదు, ఇది నా భాగ్యం అన్న స్థితి రావాలి. ఇంకా స్తోత్రం. కెరూబులు శరాబులు యేసయ్య సింహాసనం మొత్తం ఎప్పుడైనా పొరపాటు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ, అయ్యా నీ సింహాసనం మొయ్యలేకపోతే కొంచెం నడులాగేస్తుంది, బుధలాగేస్తుంది, ఎంతమంది దేవతలున్నారు కదా, ఎవరికైనా ఎప్పుడైనా అన్నయ్య చెప్పండి, ఎక్కడైనా ఆది కానించి ప్రకటన కనుక ఎక్కడైనా వచ్చి కనబడుతుంది మీకు? మరుగైపోయి బయటకు కూడా కనబడరాడు. ఏమంటాడా? మరుగైపోయి ఇది నా భాగ్యం అని క్వాలిటీ వేసి తెగారాధన చేసేస్తారు. ఎన్ని వారం పట్టా, 2 వారాలు పట్టా, యోగాలు పట్టు. దేవుని స్తోత్రం. ఎందుకు వారికి కలిగిన తల్లిదండ్రి ఇది నా భాగ్యము అని వాళ్ళకి అర్థమైంది. మరి నీకు అర్థమైందా? పరిచర్య పొందుకున్నందుకు ఇది నా భాగ్యం అని అర్థమైందా? ఇంకా అర్థమైన స్థితిలోనే ఉన్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనోనేత్రములకు, నేత్రములు కాదండి, ఏంటట? మనో ఏం కలుగు చేసిందట చెప్పాల. నేత్రములు, మనోనేత్రం. నేత్రాలు ఏం చూస్తాయి? ఈ లోక సంబంధమైనవి చూస్తాయి. మనోనేత్రాలు ఏం చూస్తాయి? ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడితే గనక, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడితే ఏం మూయబడతాయంటే అవి మూయబడతాయి, శారీరక సంబంధమైన విషయాలు కూడా మూయబడతాయి. అంటే అడిగి ఒక పద్ధతి కూడా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నచ్చినట్టు బతికేస్తుంటాడు, నచ్చినట్టు తిరిగేస్తుంటాడు. మన కాకినాడ బండి సర్వీసింగ్ ఎత్తున్నప్పుడు చూశాను. నార్మల్ తోట ఒక చెట్టు విచిత్రంగా పెరిగింది, అది ఇలా అడ్డంగా పెరిగింది. భూములు ఎలా ఉంది, పెరగడం అంతా ఇలా 6 చెట్లు ఇలా పెరిగింది. అది నాకు ఎందుకు చూసి వెంటనే ఫోటో తీసి పెట్టాను, స్టేటస్ పెడుతున్నాను నేను. నీకు ఆత్మీయ నాయకత్వం, వాక్య నడిపింపు, శ్రేష్టమైన గ్రామం ఎదుగుదల లేకపోతే నువ్వు ఎదుగుతావు అప్పుడు ఇలా మొక్కలుగా ఎదుగుతావు. సరిగ్గా చూసుకొని పెట్టాను నేను. దేవుని స్తోత్రం. ఎదుగుతావు, బలంగానే ఉంటావు, కానీ దానికి ఒక క్రమం ఉండదు, దానికి ఒక దరిద్రం ఉంటుంది. కొన్ని చెట్టు అయినా సన్నంగా ఉందా, బలిష్టంగా ఉంది. కొన్ని పొట్టుగా ఉంది, చాలా పొడుగా ఉంది. ఎలా ఉంది? మొక్కలుగా ఉంది. ఇటు పారితే మొదల నుంచి ముంగిపోయి అలా వెళ్ళిపోయింది అంతే. పక్క కొంచెం ఎదిగిన తర్వాత కాదు, మొదల నుంచి ముంగిపోయింది, అలా పక్క వెళ్ళిపోయింది. అది చూస్తే నాకు వెంటనే వెళ్ళిపోయి మరి వెనక్కి వచ్చి మరి పొట్టు తీసుకుని వెళ్ళిపోయింది. చిత్రమందిరాలు చెట్టాను, అది దాచుకున్నాను నేను. దేవుని స్తోత్రం. అది చూసినప్పుడు ఎప్పుడైనా మరి నువ్వు ఎలా ఉన్నావు చూసుకోరా అనిపిస్తుంది. ఎప్పుడైనా పడిపోయినప్పుడు, సరిగ్గా లేనప్పుడు ఆ ఫోటో పర్పస్ మొత్తం కదా, ఆ ఫోను అది కనబడినప్పుడు సరిగ్గా చూసుకోరా అని
మనల్ని సరిగ్గా కూడా ఉపయోగపడతారో దోచుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. మనోనేత్రాలు మూయబడ్డాయా? మనోనేత్రాలు మూయబడ్డాయా? మొత్తం సర్వనాశనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్తిగా తెరవబడాలి అందరికీ కూడా. దేవుని స్తోత్రం. ఈ కృప కలుగునుగా. హల్లెలూయా. వాక్యానుసారంగా వాక్యాన్ని నమ్మి పరలోక రాజ్యాన్ని నమ్మి అన్నీ చేస్తున్నావు. విశ్వాసంగా అన్నీ పొందుకుంటున్నావు. నువ్వు ఏదైతే నమ్మావో ఇప్పుడు అన్నీ నువ్వు చూసావా? సియోను పట్టణాన్ని మాట్లాడుకుంటావు. సియోను పట్టణాన్ని చూసావా? పరిశుద్ధులు పరదేశంలో నివాసం ఉంటున్నారు అని చెప్పుకుంటావు. నీవు ప్రార్థన గదిలో ఉన్న పరదేశం చూసావా? లేదు కదా. దేవుని కృపలో మన టార్గెట్ అదే కదా. దేవుని కళ్ళు తెరవబడాలి. ఆ కళ్ళు తెరవబడి తెలిసి కృప ఏంటి? మనం ఎక్కడే ఉంటాం కానీ మొత్తం పరలోక రాజ్యం ఈ భూమి ఏకమైపోయి దేవుని కృపలో ఇప్పుడు సెపరేట్గా ఉంది కదా. ఇప్పుడు ఏకమైపోతుంది. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. ఇక్కడి నుంచి నువ్వు ఏం చూడవచ్చు? నీ రాజ్యాన్ని చూసుకోవచ్చు. నీ పరలోక తండ్రిని చూడవచ్చు. నీ సింహాసనాన్ని చూసుకోవచ్చు. నీకు ఇవ్వబోయే ఆ స్థితిని చూసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మహిమ కలుగునుగా. ఎవరికి ధన్యత? మనోనేత్రములు తెరవబడిన. మరి గుడ్డుతనం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే, సంవత్సరం చూడండి, అభిషిక్తుడే కానీ గుడ్డివాడిగా, శారీరక సంబంధం గుడ్డివాడిగా కూడా మారిపోయాడు. దానికన్నా ముందు ఏ గుడ్డితనం వచ్చేసింది? ఆత్మీయ గుడ్డితనం వచ్చిందా రాలేదా? ఎవరితో కలవకూడదో అని కలిసాడు. ఆ యొక్క సింహాన్ని మేక బలి తీర్చినట్టుగా, ఇంకా సులువుగా చెప్పాలంటే ఈయన పొలి చేసినట్టుగా ఇది చేశాడు. దేన్ని? సింహాన్ని. దాంట్లో తేనె పుడితే కనుక తేనె తినేసాడు. సింహం చనిపోయిన కరేపురం ఉంటుంది కదా, ఆ కరేపురంలో ఉన్న తేనె తీసుకుంటున్నాడు. ఎవరో? సంవత్సరం. అభిషిక్తుడే. తర్వాత ఏం జరిగింది? మనోనేత్రాలు మూయబడ్డాయి. ఒక్క క్షణం మూయబడితే నష్టం చాలా దారుణం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలుగునుగా. దావీదుకు ఒక్క క్షణం మూయబడ్డది. మరొక క్షణం ఏం చేశాడు? బెత్షెబతో పాపం చేశాడు లేదా? అంతే. ఆ మనోనేత్రాలు తెరవబడిన వాడు ఆత్మ సంబంధం ఉంటాడు కాబట్టి వాడు పాపం చేయడానికి పెద్దగా ఇష్టపడ్డాడు. మనోనేత్రాలు తెరవబడకుండా అలా ఉన్నవాడు ఆడు పాపుల్లో ప్రధాన పాపం అన్నట్టుగా ఫస్ట్ ఆడితే దేవుని స్తోత్రం. ఎప్పటికీ ఆడితే గల కారణం ఏంటి? వాడు మనోనేత్రాలు తెరవబడడానికి వాడు ఇష్టపడలేదు. సంఘానికి వస్తున్నావు కదా, నీ నేత్రాలు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ కన్నులు తెరవబడాలి, నీ దేహము దేవుని అగ్నితో నింపబడి వెలిగించబడాలి. నీకు స్తోత్రం. వచ్చి వెళ్ళిపోతే కనుక వ్యర్థం కదా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఏదో నేర్చుకుని రావాలి కదా. జాబ్కి వెళ్తున్నావు, ఏదో చేసుకుని రావాలి కదా. ఇల్లు శుభ్రంగా క్యారీ తినేస్తుంటే ఇక్కడికి ఏం వాడదు దరిద్రంగా. నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ చేస్తారా? చేయరు. అంటే ఏదో నేర్చుకుంటేనే కదా నెక్స్ట్ క్లాస్ వెళ్ళేది. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మరి ఏదో నేర్చుకోవాలా వద్దా? పాతది విడిచిపెట్టాలా వద్దా? కొత్తదనాన్ని, ఒక శ్రేష్టతనాన్ని నువ్వు ఆస్వాదించి పొందుకోవాలా వద్దా? దేవుడి కృపను సమృద్ధిగా విడుదల చేయనుగా. ఆమేన్. నీకు స్తోత్రం. నువ్వు పొందుకుందట దేవుని యొక్క పరిచర్య. ఆ పరిచర్య ఏదైతే పొందుకున్నావో దాన్ని కాపాడుకోండి. నువ్వు తెరవబడిన స్థితిలో ఉంటే ఇంకా నువ్వు పరిపూర్ణంగా తెరవబడడానికి ప్రార్థన చేసుకోండి. పరిపూర్ణంగా గుడ్డితనంలోకి పొరపాటున వెళ్ళొద్దు. దేవుడు నిక్కముగా మన జీవితాల్లో ఆత్మ కనులు తెరిచి సియోను పట్టణాన్ని చూడగల కృప దేవుడు సమృద్ధిగా మనకు విడుదల చేయనుగా. ఆమేన్. ఈ కృపతో మనం నింపబడుదునుగా. మనం పొందుకుంది ఈ లోక సంబంధమైన పరిచర్య కాదు. దేని సంబంధమైన పరిచర్య? పరలోక సంబంధమైన పరిచర్య పొందుకున్నాము. దేని ద్వారా? కరుణింపబడిన ద్వారా పొందుకున్నాం.
కరుణించబడిపోతున్న ఈ పరిచర్య ద్వారా అనేక జనుల యొక్క మనోనేత్రాలు తెరవగల కృప మనకు దేవుడు సమృద్ధిగా విడుదల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం.